రాజేంద్ర గారు చెప్పండి, నాడు 7 కింద గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని స్కూళ్లను బాగు చేశానంటున్నారు. ఇప్పటికీ కూడా మా స్కూళ్ళు బాగాలేవనే కంప్లైంట్స్ ఇప్పుడు మీరు వింటున్నారు కదా, మరి ఏంటి పరిస్థితి? కంప్లైంట్ వినడం కాదన్నా, నేను ప్రత్యక్షంగా చూశాను. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు వందల కోట్ల వేల కోట్లు దాని మీద ఖర్చు పెట్టారు. స్కూళ్ళ పరిస్థితి అధ్వానంగా ఉంది. మరి నేను విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికే విద్యాశాఖను తీసుకుంటున్నానని చెప్పి వచ్చిన నారా లోకేష్ నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంకా భ్రష్టు పట్టుకుపోయింది. ప్రత్యక్షంగా నేను గత 2 నెలల క్రితము అనకాపల్లి జిల్లాలో ఒక గ్రామానికి వెళ్తే అక్కడ కనీసము ఆ బిల్డింగ్లో పిల్లలు కూర్చోవడానికి భయపడి బయట కూర్చోబెట్టి చదివిస్తున్నారన్న. ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే కూడా వీళ్ళు పబ్లిసిటీలు తీసుకొని ఎవరైతే పిల్లల చదువు వాళ్ళ కష్టపడి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని వీళ్ళు ఏదో గొప్పతనంగా పబ్లిసిటీ చేసుకునే పరిస్థితి ఉంది తప్ప విద్యా వ్యవస్థలో ఎక్కడ మార్పులు రాలేదు. చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. దాని మీద శ్రద్ధ పెట్టకుండా ఆయన మిగిలిన శాఖలన్నింటినీ కూడా చూసుకుంటూ ఉండడం అనేది నిజంగా ఈ రాష్ట్రంలో చాలా దురదృష్టకరమైన అంశం. ఇప్పటికైనా నేను ఒకటే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను, విద్యాశాఖలో ఉన్న నిజమైన సమస్యలను మీరు గుర్తించి వాటిని పరిష్కారం కోసం పనిచేయండి. అంతే తప్ప ప్రైవేట్ విద్యా వ్యవస్థని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ నుండి వేల కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకుంటూ వాళ్ళకి ఎంపీ పదవులో మరో పదవులో క్యాబినెట్లో పదవులో ఇస్తుంటే ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేశారు. ఇప్పటికి అన్ని వ్యవస్థల్లో విద్యాశాఖను కూడా భ్రష్టు పట్టించారు. ఇప్పటికైనా అందులో మార్పు రావాలని కోరుకుంటున్నాను.